చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉన్నటువంటి ఈ క్రీమ్ తంగేడు పువ్వుల క్రీమ్. తంగేడు పువ్వులు మనకు ఈ సీజన్లో బాగా దొరుకుతాయండి. మనం అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ రోడ్డుకి ఇరువైపులా కూడా కనిపిస్తూ ఉంటాయి, కానీ మనం వాటిని కలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఇటువంటి తంగేడు పువ్వులను మనం చక్కగా మన ముఖం ప్రకాశవంతంగా ఉండడానికి ఉపయోగించుకుంటూ ఉంటాం. ఈ తంగేడు పువ్వులలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్నీ అని కావండి. ముఖం కాంతివంతంగా ఉండడానికి, తరువాత ముఖంపై ఉన్నటువంటి మంగు మచ్చలు పోవడానికి, తరువాత ముఖంపై ఉన్న ముడతలు పోవడానికి, ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ ముఖ కాంతికి ముఖ్యంగా చెప్పాలంటే ముఖం మనం బ్యూటిఫుల్గా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఈ తంగేడు పూలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని, దీన్ని కొలత లేదండి, ఈ తంగేడు పూలను బట్టి మనకు తెలిసిపోతుంది. నీళ్లు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది బాగా మరిగిన తరువాత వీటిని మనం ఎప్పటిలాగానే వడగట్టుకోవాలి. ఈ వడగట్టుకున్న నీటిని ఒక పక్కన ఉంచుకున్న తర్వాత ఈ ఉడికినటువంటి తంగేడు పువ్వులను మనం మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. అయితే బాగా మరిగిన తర్వాతే మనం వడగట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకు ఈ తంగేడు పువ్వులలో ఉన్నటువంటి కలర్, తర్వాత అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా ఈ నీటిలోకి చేరుతుంది. తర్వాత ఈ నీటిని మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న తరువాత కూడా మనం మళ్ళీ దీనిని వడగట్టుకొని ఆ ముద్దను మనం పక్కనే ఉంచుకుంటాం. ఈ నీటిని మళ్ళీ తీసుకుంటాం. ఈ నీటిలో మనం ముందు వడగట్టుకున్న మరికొంత నీటిని కూడా కలుపుకుంటాం. అంతా కలిపేనక్కర్లేదు, కొంచెం నీటిని మనం తీసుకోవచ్చు మన ఇష్టం వచ్చినంత. ఈ తంగేడు పూల ముద్దను పక్కన మనం ఉంచుకొని దానిని ఫేస్ ప్యాక్ లాగా శనగపిండి అటువంటి వాటిలో వేసి ముఖానికి పెట్టుకోవచ్చు. తర్వాత నలుగులో ఎండబెట్టి కూడా కలుపుకోవచ్చు. తర్వాత ఇందులో అలోవెరా జెల్ను కూడా వేసి బాగా మనం ఈ మిశ్రమాన్ని స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత మనం ప్లాంట్ బేస్డ్ గ్లిజరిన్ని ఒక అర స్పూను, తర్వాత 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా ఇందులో వేసి మొత్తం ఈ మిశ్రమాన్ని మనం స్పూన్తో బాగా కలుపుకుంటే సరిపోతుంది. మనం స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది, విస్కర్ వాడనక్కర్లేదు, ఎందుకంటే ఇది మృదువుగా ఉంటుంది. తంగేడు పూలు దొరికినప్పుడు మాత్రం తప్పకుండా మనం దీనిని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఒక తడి లేని సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఉంచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. దీనిని మనం ఒక 20 నుండి 30 నిమిషాల వరకు ముఖానికి అప్లై చేసుకొని కడుక్కోవాలి. ఇది ఫేస్ క్రీమ్. రాత్రి కూడా అప్లై చేసి రాత్రంతా ఉంచుకోవచ్చు, పగలు కూడా 1 గంట అయినా ఉంచుకోవచ్చండి. తప్పకుండా దీనిని మీరు తయారు చేసుకొని వాడుకోండి.